హాయ్ హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు ప్రొటెక్ట్ అవర్ నేచర్, అంతే కదా? అవును మమ్మ. నువ్వు నేచర్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తావో చెప్పు అర్హ. మన నేచర్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ట్రీస్ కడితేయొద్దు కదా మమ్మ. ఎస్, వెరీ గుడ్. ట్రీస్ వల్ల మనకు ఆక్సిజన్ వస్తుంది. సో ఎంత పాసిబుల్ అయితే అంత ట్రీస్ కట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటి అర్హ? ఏమో మమ్మ, మర్చిపోయావా? గుర్తొచ్చింది, ఎనర్జీ సేవ్ చేయాలి కదా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అర్హ. ఇది మనం చాలా యూజువల్గా చేస్తూ ఉంటాం ఇంట్లో. మనము వేరే రూమ్కి వెళ్ళినప్పుడు ఆ రూమ్లో ఉన్న లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆఫ్ చేసి వెళ్ళాము. సో జస్ట్ ట్రై టు అవాయిడ్ దట్ అనమాట. సో దానివల్ల కూడా మనం చాలా ఎనర్జీ సేవ్ చేయగలుగుతాము అండ్ అట్ ద సేమ్ టైం వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ నేచర్ కూడా. ఇంకా పేపర్ కూడా వేస్ట్ చేయొద్దు. వాటర్ వేస్ట్ చేయొచ్చు అర్హ? నో మమ్మ, వాటర్ వేస్ట్ చేయొద్దు. వెరీ గుడ్. ప్లాస్టిక్ యూస్ చేయకండి. Just try to avoid plastic things and better to use paper kind of things. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఒక మొక్క నాటండి, మన ఇంటి ముందు అయినా సరే ఎక్కడైనా సరే. సో దాట్ మనంతలో మన కాంట్రిబ్యూషన్ అనేది మన నేచర్కి ఉంటుంది. అండ్ వెరీ రియల్లీ హ్యాపీ దట్ అర్హ వచ్చేసి ఈ బ్లాగ్లో పార్ట్ అయినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. Bye bye. Bye bye.